సృష్టించాడు, పంచభూతాలు సృష్టించాడు, సర్వము వ్యాపించిన దేవుడు సర్వాధికారి. ఎందుకంటే ఆయన ఎరగలేదని మరి బాధ ఉండదంటారా? అందుకే ఈ లేఖనములు సెలవిస్తున్నాయండి, సర్వ పాపం అంట రక్తపోక్షం జరగాలి. సమూహము అందరూ ప్రజలందరూ కూడా పాపం చేసి ఏదో ఒక పాపంలో మనిషి పడిపోయాడు. ఈ చనిపోయి మానవుడు చనిపోయి అందరూ అక్కడికి వెళ్ళిపోతాం కదండి అనుకుంటున్నారు. కాదండి, అందరూ చనిపోతే అక్కడికి వెళ్ళిపోతాం, ఇంకెందుకు? ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది కోసం ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నారు? ఈయన అమెరికా దేవుడండి, ఆస్ట్రేలియా దేవుడండి అంటారు. కాదు, సర్వమానవాళికి దేవుడు ఈయన, సర్వమానవాళికి దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో మనం చూడండి, వెలుగుందని ఎంత నిజమో, చీకటి ఉందని ఎంత నిజమో, ఈ భూమి మీద ఏదైనా నిజం ఉంది అని చెప్పగలుగుతున్నామంటే నరకం ఉందని కూడా నువ్వు నమ్మాలి. నరకం ఉంది, నిత్యంగా నరకం ఉంది. అది అగ్ని ఆర్దు పురుగు చాదు యుగాలు. శరీరంకి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదండి. ఆత్మకు చావు లేదు, శరీరంకే చావు ఉంది. ఇది మొన్న అయిపోద్ది, కానీ దేవుడు దయచేసిన ఆత్మ ఏమైపోతుంది? మరి రెండు మార్గాలు ఉన్నాయి. ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడంటే, మానవుడు చూపుల ద్వారా పాపం చేస్తున్నాడు, ఆలోచనలో పాపం ఉంది, మాటల్లో పాపం ఉంది, వినుకుల్లో పాపం ఉంది, హృదయంలో పాపం ఉంది, చేతుల్లో పాపం ఉంది, నడవడికలో పాపం ఉంది. మరి పాపం పోవాలి అంటే మనము అర్పించింది మన పాపం తీయలేదు. మరి దేవుడే భూమి మీదకి వచ్చి ఆయన ప్రాణం పెట్టాలంట. అటువంటి దేవుడు ఎవరంటే, ఎందుకంటే దేవుడికి కామం ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కామ కోద మద మత్సరం ఉండకూడదని. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఏ పాపము లేదండి. ఆయన పాపరహితుడైన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి గుడ్డివారు స్వస్థత పొందారు, మగవారు నోర్లు తెరవబడ్డాయి, ఎంతో మంది బాగుపడ్డారండి భూమి మీద. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నో బలమైన కార్యాలు భూమి మీద చేశారు. ఆయన దేవుడు అని పిలవబడ్డానికి అధికారం కలిగిన దేవుడండి. ఆయన చెప్పాడు, లేఖనాలు నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను అన్నాడు దేవుడు. మనం చేయదండి ఏంటంటే చేతకాక చనిపోయాడండి అని చాలా మంది అనుకున్నారు. చేతకాక చనిపోలేదమ్మా, నీ కొరకు చనిపోయాడు. ఎందుకు చనిపోవాలంటే ఆయన చనిపోతేనే నువ్వు బ్రతుకుతావు. ఎలా బ్రతుకుతావు ఏంటంటే, ఆత్మకి బ్రతకాలంటే, ఆ నిత్య రాజ్యానికి చేరాలంటే నీ పాపములు కడగబడాలి, నీ దోషములు కడగబడాలి. నీ పాపములు ఎప్పుడైతే కడగబడతాయో, నీ దోషములు ఎప్పుడైతే కడగబడతాయో ఆయన రక్తముతో కడగబడాలంట. మనం అనుకోవచ్చు, రక్తం అంటున్నారు ఏంటంటే దాని నుంచి మీరంటే, మనం చూడండి ఏదైనా అర్పించినప్పుడు రక్త బలి ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తాం? మన పాపములు పోవాలని, మన దోషములు పోవాలని. దేవుడే భూమి మీదకి రావాలంటే కన్యక కుమారుని కన్నని లేఖనములు సెలవిస్తున్నాయి. మరి కన్యకు పుట్టిన వారు ఎవరున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీద కన్యక జన్మించాడు. ఆయన 30 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి ఈ 3.5 సంవత్సరాలు కూడా పరిచర్య, నేనే దేవుడిని అని చెప్పాడు. ఆయన ఈ లోకానికి సవాల్ ఇస్తున్నాడు యేసు ప్రభు వారు. ఏంటంటున్నారంటే, నాలో పాపం ఉందా? నాలో పాపం ఉంటే చూపించండి అన్నాడు ఆయన.